ఏమంటున్నావు అరుణ్? ఇంత చేశాక నువ్వు ఎలా వచ్చి నాతో మాట్లాడుతున్నావు? నువ్వు నా తమ్ముడిని చంపేశానని అంటున్నావు. మా బాబాయ్ వాడి మీద ప్రాణం పెట్టుకున్నారు. ఆయనకున్న ఒకే ఒక కొడుకు. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలియదు. మీ తమ్ముడిని నేను చంపలేదు దివ్య, సోము. అది కూడా ఒక యాక్సిడెంట్. అయితే ఆ ఎన్జిఓ లేడీని చంపింది ఎవరు? నువ్వా, నీ రూమ్మేటా? మేమిద్దరమీ కాదు. నువ్వు నమ్మకపోయినా కూడా ఇదే నిజం. అలానే పోలీస్ దగ్గరికి వెళ్ళి ఈ హత్యలు మేం చేయలేదు, ఇంకెవరో చేశారని చెప్తే ముందు మమ్మల్ని లోపలేస్తారు, తర్వాత మా లైఫే పోతుంది. న్యాయంగా చూస్తే మీ తమ్ముడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. నేను ఇప్పుడు కూడా నీ దగ్గరకు వచ్చింది మీ తమ్ముని ఎవరు చంపలేదు, తను ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పడానికి వచ్చాను. వస్తాను. అరుణ్, నేను నిన్ను నమ్ముతాను, నీ రూమ్మేట్ని నమ్మను. ఏం జరిగిందో మా బాబాయ్తో చెప్పు, నేను ఆయనతో మాట్లాడతాను.